హాయ్ పిల్లలు, వెజ్ పలావ్ నేర్చుకుందామా? మీకోసం 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకోండి. అర్ధగంట సేపు నానబెట్టాలి. తెల్లగా కాగుతున్న నీటిలో కొన్ని మిల్లీ మేకర్ వేసి సైడ్ పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 8 పచ్చిమిరపకాయలు, పొడి పుదీనా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక మీడియం సైజ్ టమాటో వేసి కోసుగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి, కొంచెం ఆయిల్ వేయండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి పైన చూపిస్తున్న మసాలాలన్నీ వేసేయాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయాలి. జీడిపప్పు కూడా కొంచెం వేసుకోండి. అలాగే పైన చూపిస్తున్నట్టు పొటాటో, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్ వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేయండి, మెత్తగా ఎగుతాయి. ఇప్పుడు ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ తీసుకోండి. ఒక 2 బిర్యానీ ఆకులు, 2 యాలక్కాయలు, కొంచెం కొత్తిమీర, సాజీరా కూడా వేసుకొని తెరలు కాగనివ్వండి. ఇప్పుడు కాయగూరలు మగ్గిపోయి ఉంటాయి, అందులోకి తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేయండి. పచ్చివాసన పోయేంత వరకు వేపుతూ ఉండాలి. ఎప్పుడైతే పోతుందో ఆ తర్వాత మిల్లీ మేకర్ యాడ్ చేసుకోండి. అలాగే టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పొడి కూడా యాడ్ చేసుకోండి. మరొక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని తీసుకొచ్చి ఈ తాలింపులో వేసేయాలండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక వేరే ప్యాన్లో మనం వాటర్ని తెరలు కాంచాం కదండి, అది వేసేయాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మూత పెట్టాలి. ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించినట్టయితే అయిపోతుందండి మన పలావ్ రెడీ. చూసారు కదండి వెజ్ పలావ్ ఎంత సింపులో, చాలా ఈజీ అండి, క్విక్గా అయిపోతుంది. డూ ఫాలో మై పేజ్.